పెద్దల సామెత ఉందండి, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని. అది ఊరికే లేదండి. మీ తల్లి తండ్రి ఎన్ని కష్టాలు పడి పెళ్లి చేస్తే మీరేం చేస్తున్నారండి? భర్తను చంపటం అంటే అసలు మీకు చేతులు వనకట్లేదండి. పిల్లల్ని చంపటం అంటే దానికంటే మనం చచ్చిపోతే మంచిది అనిపిస్తుందండి. పిల్లలకు ఆరోగ్యం బాగోపోయి జ్వరం వస్తే గిలగిల్లాడుకునే తల్లులు ఇవాళ పిల్లల్ని చంపేసి ఆ వయసులో మీ రేపు మీ పిల్లలు పెద్ద ఎదిగిన తర్వాత 15 ఏళ్ళు 17 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆడు ఏ విధంగా తయారవుతాడో మీకు అర్థం అవ్వట్లేదండి. ఆ వయసు వచ్చేసరికి మీరేం చేసిందో అడుగు తెలుస్తుందండి. అక్కడికి నీ గతి అయిపోయింది, నీ పిల్లల గతి నువ్వే నాశనం చేసేస్తున్నావమ్మా. నాశనం చేయక్కితం కొంతమంది కోసి చంపేస్తున్నారు, అసలు ఆ విషం తాగించి చంపేస్తున్నారు. అమ్మ బాబోయ్, తలుసుకుంటేనే భయం వేస్తుందండి. ఇదివరకు చచ్చిపోయారంటే అయ్యో అని సానుభూతి చూపించుకోండి. ఇప్పుడు టీవీ చూడాలన్నా న్యూస్ చూడాలన్నా భయం వేస్తుందండి. మళ్ళీ ఏ ఆడది ఎవరిని చంపేసింది, ఏ మగోడు అయితే మగోడు పెళ్ళాన్ని చంపేశాడా? ఎక్కువ ఆడవాళ్ళ గురించి అందరూ తిడతమేనమ్మా. ఎంత చెడ్డ పేరు తెచ్చుకుంటున్నామో మనం.